Hello everyone, let us prove the following. CD and GH are respectively the bisectors of angle ACB and angle EGF such that D and H lie on sides AB and FE of triangle ABC and triangle EFG respectively. If triangle ABC is similar to triangle EFEG, show that CD by GH is equal to AC by FG. Triangle DCB is similar to triangle HGE and triangle DCA is similar to triangle HGF. Okay, let us prove it. It is very easy only. Okay, let us do it. Take all data in the form of a diagram. మనం ఇమేజెస్ ద్వారా చూస్తే మనకి ఈజీ ఉంటుంది. పెద్ద లెక్కలా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అన్నమాట. ఓకే, ఏమేమి ఇచ్చారు ఇక్కడ? లెట్ us కన్సిడర్ ద డేటా ఫస్ట్. వాట్ ఈస్ గివెన్? దేర్ ఆర్ టూ ట్రయాంగిల్స్. వాట్ ఆర్ దే? ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఈఎఫ్జి. Okay, so a triangle ABC is there and triangle EFG, both are there. One more point, what is given? CD and GH are respectively the bisectors of angle ACB alage angle EGF. ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ CD and GH అనేవి ఇక్కడ bisectors of angle ACB అలాగే angle FGE. ఓకే, అంటే ఇక్కడ బైసెక్టార్స్ అంటే మనకు తెలుసు కదా కరెక్ట్గా. ఈ యాంగులర్ బైసెక్టార్ యాంగిల్ సిని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తుంది. అట్లాగే ఈ జిహెచ్ అనేటటువంటి బైసెక్టార్ ఏదైతే ఉందో యాంగిల్ జీని రెండు పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది. అది బైసెక్టార్స్ యొక్క ఫండమెంటల్ పాలసీ, మనకు తెలుసు కదా అది. సో వీ కన్సిడర్ దట్ పర్టికులర్ పాయింట్ as an important point to prove this one. Okay, and moreover what is given? It is given that triangle ACB alage triangle ABC, ACB ABC, triangle ABC atlage triangle FGE ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండు ఈ మొత్తం ఈ డేటా అంతా మనకి ప్రూవ్ చేయడానికి ముందుగా ఇచ్చినటువంటి డేటాని. ఓకే, రైట్. సో మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి. సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. సెకండ్ ఏం ప్రూవ్ చేయాలి? ట్రయాంగిల్ డిసిబి ఈజ్ ఎ సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ హెచ్జిఈ. ఓకే, అంటే ఏంటది? ట్రయాంగిల్ డిసిబి అనేది ట్రయాంగిల్ హెచ్జిఈకి సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. అలాగే ట్రయాంగిల్ డిసిఏ ట్రయాంగిల్ హెచ్జిఎఫ్కి సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సింపుల్ అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనం కన్సిడర్ చేస్తే ఏమి కనుక్కోవాలో ఈజీ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇచ్చింది ఏంటి ఇక్కడ? ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజి ఆర్ ఈఎఫ్జి. ఓకే, సో మనకి ఏం తెలుసు? రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇది మనకు తెలుసు కదా. సో ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుంది, అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి అవుతుంది. ఓకే, అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ కూడా. రైట్. సో ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ని మనం కన్సిడర్ చేసాము. ఓకే, అండ్ from 2, what is 2? Second equation, angle C is equal to angle G because ABC అలాగే EFG రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. సో యాంగిల్ C is equal to యాంగిల్ G అనేసాం. ఓకే, కానీ మనకి ఏం తెలుసు? ఈ సిడి అనేది యాంగిల్ ఏసీబీకి అలాగే జిహెచ్ అనేది యాంగిల్ ఎఫ్జిఈకి బైసెక్టార్. బైసెక్టార్ అంటే ఏంటి? ఆ లైన్ ఏదైతే ఉందో యాంగులర్ బైసెక్టార్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ యాంగిల్ని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద షేర్ చేస్తుంది. ఓకే, మనం ఏం తీసుకున్నాం? యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జి. దాన్ని మనం ఇప్పుడు రెండు వైపులా హాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది కదా. హాఫ్ ఆఫ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ జి. హాఫ్ ఆఫ్ యాంగిల్ సి అంటే ఎంత? యాంగిల్ ఏసిడి. ఈ పార్ట్ ఈక్వల్, ఆ రెండు బైసెక్టార్స్ కాబట్టి. సో యాంగిల్ ఏసిడి
ఎంత ఉంటుందో యాంగిల్ ఎఫ్జిహెచ్ కూడా అంతే ఉంది. ఓకే, ఎస్ ఆర్ నో? సో మనకి ఇక్కడ ఎందుకు ఎందుకు తీసుకున్నాం మనం రాసుకున్నాం. సిన్స్ సిడి ఈస్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ సి, అలాగే జిహెచ్ ఈస్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ జి అన్నమాట. ఓకే, రైట్. నౌ ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఇన్ ద ట్రయాంగిల్ ఏసిడి అండ్ ఎఫ్జిహెచ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఎందుకంటే ఏబిసి అలాగే ఈఎఫ్జి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. అట్లాగే యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిడి ఇక్కడ బాగా గమనించాలి. మన గ్రీన్ పార్ట్ లో ఏదైతే ఉందో చూస్తున్నాం. యాంగిల్ ఏసిడి ఎంతైతే ఉందో యాంగిల్ ఎఫ్జిహెచ్ ఇక్కడ బ్లూ పార్ట్, యాంగిల్ ఎఫ్జిహెచ్ కూడా అంతే ఉందన్నమాట. ఓకే, సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయింది, అలాగే యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్జిహెచ్ అయింది. కాబట్టి ఏ సిమిలారిటీ ప్రకారం మనం ఏం రాయొచ్చు? ట్రయాంగిల్ ఏసిడి అనేది ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్ కి సిమిలర్ ట్రయాంగిల్ అని రాయొచ్చు. రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అని ప్రూవ్ చేయాలి. సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అని ప్రూవ్ చేయాలి. దానికంటే ముందర మనం ఏం ప్రూవ్ చేసేసాము? ట్రయాంగిల్ ఏసిడి అలాగే ట్రయాంగిల్ ఎఫ్జిహెచ్ అనేవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ లో ఆటోమేటిక్ గా ఆ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది కదా, అది మనకి సిమిలర్ ట్రయాంగిల్ క్రైటీరియా మనకు తెలుసు. సో మనం ఏం రాసుకోవచ్చు? సిడి బై హెచ్జి ఈజ్ ఈక్వల్ టు CD by GH is equal to AC by FG. Similar triangle criteria అన్నమాట. సో మనం ఫస్ట్ ఏదైతే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఈ కరస్పాండింగ్ సైడ్స్ అర్థమవుతున్నాయి కదా. సిడి ఈ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? ఏసిడి. ట్రయాంగిల్ ఏసిడిలో సిడి ఈజ్ ద కరస్పాండింగ్ సైడ్ టు హెచ్జి. ఓకే, అందుకని మనం ఏం రాసుకున్నాము? సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అని రాసుకున్నాం. సో మనం ఏదైతే ఫస్ట్ పాయింట్ లో ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ అయిపోయింది, టేకింగ్ ద పాయింట్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, నౌ సెకండ్ ఏం ప్రూవ్ చేయాలి మనం? ట్రయాంగిల్ డిసిబి ఈజ్ ఎ సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ హెచ్జిఈ. ఓకే, ఇప్పుడు మనం అది ప్రూవ్ చేయాలి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఇక్కడ ఏదైతే వేకెంట్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. మనం ఇప్పుడు బ్లూని గ్రీన్ని కన్సిడర్ చేయట్లేదు, మనం అదర్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో వీఆర్ కన్సిడరింగ్ ట్రయాంగిల్ డిసిబి అలాగే ట్రయాంగిల్ హెచ్జిఈ అనమాట. Okay, so what are equal here? Angle DCB is equal to angle HGE. మనం ఇక్కడ ప్రూవ్ చేసాం ఆల్రెడీ. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసి ఇది యాంగులర్ బైసెక్టార్ కాబట్టి ఇది ఎంత యాంగిల్ అయితే ఉందో ఈ రెండు ఈక్వల్ గా కట్ అవుతాయి. ఈ యాంగిల్ సమానం కాబట్టి హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ దిస్ యాంగిల్ అని ప్రూవ్ చేసేసాము. కాబట్టి మనం ఇక్కడ అదే పాయింట్ ని నోట్ చేసుకుంటున్నాము అనమాట. యాంగిల్ డిసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్జిఈ. ఓకే, అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకని? మనకి ముందరే ఇచ్చేసారు డేటాలో ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ ఎఫ్ఈజి ఆర్ ఈఎఫ్జి, ఈ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అని ఇచ్చేసారు. కాబట్టి మనము యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని తీసుకున్నాం. ఓకే, ఆటోమేటిక్ గా ఈ యాంగిల్ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఏ క్రైటీరియా ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం చెప్పచ్చు. ఎందుకని? ఈ యాంగిల్ ఏదైతే ఉందో యాంగిల్ డిసిబి అలాగే యాంగిల్ హెచ్జిఈ రెండు ఈక్వల్, అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ కాబట్టి ఏ క్రైటీరియా ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఓకే, సెకండ్ పాయింట్ ప్రూవ్ అయిపోయింది. ఓకే, రైట్. Now we are going to third point. What is the third point? In the third point we need to prove triangle DCA.
డిసిఏ చూడండి గ్రీన్ కలర్లో ఉంది. అలాగే ట్రయాంగిల్ హెచ్జిఎఫ్ బ్లూ కలర్లో ఉంది చూడండి. ఆ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. ఇది సింపులే కదా. మనం ఇక్కడ యాంగిల్ బై సెక్టార్ తీసుకున్నాము, ఇది ఈక్వల్ అని చెప్పాము, ఇది ఈక్వల్ అని చెప్పాము. సో యాంగిల్ ఎఫ్జిహెచ్ ఎంత ఉంటుందో అలాగే యాంగిల్ ఏసిడి అంత ఉంటుంది. ఓకే, వి ప్రూవ్డ్ ఇట్ అబౌవ్. అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఎందుకని? ఏబిసి అలాగే ఈఎఫ్జి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి రెండు యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ ఉన్నాయో ఏ క్రైటీరియా ప్రకారము ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు కదా. సో ఆటోమేటిక్గా ట్రయాంగిల్ ఏసిడి ఆర్ డిసిఏ ఈజ్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ హెచ్జిఎఫ్ అనమాట. ఓకే, సో మనకు కావాల్సిన 3 పాయింట్స్ ప్రూవ్ చేసినట్టే కదా. ఇక్కడ మనకి సింపుల్, మనం వీ హ్యావ్ టేకెన్ ద ఫండమెంటల్ పాలసీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఆ రేషియో ఈక్వల్గా ఉంటుంది, అట్లాగే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇవన్నీ మనం పాయింట్స్, వెరీ ఫండమెంటల్ పాయింట్స్ అనమాట. సిమిలర్ ట్రయాంగిల్ క్రైటీరియాని యూజ్ చేసి ఎంత పెద్ద ప్రూఫ్ అయినా సులువుగా చేసేయచ్చు. అర్థమైందా మీ అందరికీ? మరి థ్యాంక్ యూ.